3 రోజుల పాటు సంక్రాంతి శోభతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా అలరారి చాలా సంతోషంగా ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ ఒక పండుగ వాతావరణం జరుపుకున్నారు. తెలంగాణ ఎన్నికల తర్వాత వచ్చిన పండుగ అంటే జనవరి 1 తర్వాత వచ్చిన పండుగ కావడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలకు ముందు వచ్చిన పండుగ కావడం. మొత్తంగా ఏ కార్యక్రమం తీసుకున్నా అది ఎన్నికలతో ముడిపడి ఉండేలాగానే అటు అధికారంలో ఉన్న పార్టీలు తీసుకున్నా లేదంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తీసుకున్నా ఏ కార్యక్రమం తీసుకున్నా అది ఎన్నికలకి ముడిపడేలాగా ఓటర్లను ఆకర్షించేలాగా ఉండడం, దాని గురించి అలా మాట్లాడుకోవడం కూడా సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే ఒక విజువల్ మనం చూస్తున్నాం. 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా సంచలనంగా అంటే అందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్న ఒక అంశం. అటు భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా తిరుమల తిరుపతి వెంకన్నని దర్శనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా లేదంటే అధికారంలో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎం అయిన తర్వాత కొన్ని దఫాలు తిరుమలకి వెళ్ళారు తప్పితే భారతి గారు ఎప్పుడు వెళ్ళలేదు. మొన్న మధ్య జరిపిన రాజశ్యామల యాగం లాంటి కార్యక్రమాల్లో కూడా భారతి గారు పార్టిసిపేట్ చేయలేదు. దీంతో అనేక రకాలుగా అంటే హిందూ మతం మీద వాళ్ళకి నమ్మకం లేదని, హిందూ మతాన్ని నమ్మడం లేదని, హిందూ ఓటర్లు మాత్రం కావాలని, క్రిస్టియన్లు అంటే వాళ్ళు క్రిస్టియన్ మతంలో ఉన్నారు కాబట్టి బైబిల్ని నమ్ముతారు కాబట్టి తప్పేం లేదు, కానీ ఆ బైబిల్నే మేము నమ్ముతాం కాబట్టి మతం విషయంలో మమ్మల్ని మాకు వదిలేయండి, మా స్వేచ్ఛను మాకు వదిలేయండి అన్నట్టుగా అయినా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా కావాలని ఒక మతాన్ని ఇష్టం లేని మతాన్ని రుద్దుకునే ప్రయత్నమో మేము ఆ మతంలో ఉన్నాము అని చెప్పే ప్రయత్నమో ఎందుకు చేస్తున్నారు అంటూ పదే పదే కొన్ని విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. రైట్, ఇదంతా విమర్శలకి మాత్రమే. రాజకీయంగా అనేక విమర్శలు ఉంటాయి. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ప్రతిపక్షాలు చూస్తాయి, అధికార పార్టీలు చూస్తాయి. కాబట్టి సరే అవకాశం కోసం అందరూ అంది వచ్చిన అవకాశాలను ఎవరు వదులుకోరు. అయితే ఇప్పుడు తాడేపల్లిలో ఏకంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ ఎలా అయితే ఉంటుందో మనం తిరుమాడ వీధులను దాటుకొని ధ్వజస్తంభం అదంతా దాటుకొని మనం బంగారు వాకిలి దగ్గరికి వెళ్ళే ఆ ప్రాంగణం దగ్గర తిరుమలలోకి అడుగుపెట్టే ఆ ప్రాంగణం దగ్గర ఎలా అయితే ఆ సెట్టింగ్ అంతా ఉంటుందో అలాంటి ఒక సెట్టింగ్ దాదాపుగా మరి 5 కోట్లు అని చెప్తున్నారు. 5 కోట్లతో సీఎం నివాసంలోనే ముఖ్యమంత్రి నివాసం ఉండే ఎవరైతే తాడేపల్లి అని చెప్తూ ఉంటారో తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలోనే ఒక సెట్టింగ్ ఏర్పాటు చేసి వీరు తిరుమల కొండకి వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడ జరిగిన కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు చూసాం. అంటే ఇది ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అక్కడ పెద్దగా ఏం జరగలేదు. అందరూ కావాల్సిన వాళ్ళు వచ్చారు. అక్కడ అమ్మవారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి సెట్టింగ్ ఇదంతా కూడా వేశారు. అంటే ఇది ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సెట్టింగ్ తన నివాసం దగ్గర దేవదేవుళ్ళు అన్నీ ఏపించుకున్న దాఖలాలు లేవు. వీలైతే ఆ కొండకి వెళ్ళి రావడం, వీలు కాకపోతే ఇంట్లోనే ఏదో పూజా కార్యక్రమాలు చేసుకోవడం చూసాం. కానీ ఇది మాత్రం ఎందుకో విమర్శలకు తావిస్తున్న పరిస్థితి ఉంది. దీని గురించే మాట్లాడదాం. ఇది నిజంగానే పొలిటికల్ యుద్ధంలాగానే చూస్తున్నారా? ప్రతిపక్షాలు కావాలనే దీన్ని రాద్ధాంతం చేస్తున్నాయా? నిజంగానే ఇందులో ఏదో హిందూ మతాన్ని నేను హిందూ మతంలో ఉన్నానని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది మరి వాస్తవమా? వీటన్నింటి గురించి మాట్లాడదాం.